రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38 నుండి 41 వచనాల్లో శిష్యులు వచ్చి భోజనంలో విషం ఉంది అని చెప్పగానే వెంటనే ఆయన దానిని బాగు చేయగలిగాడు. దాన్ని అందరూ తినగలిగే విధంగా విషాన్ని తొలగించగలిగాడు. అంటే విషమును కూడా గుర్తుపట్టగలిగి విషమును నిర్మూలించగలిగిన శక్తి ప్రవక్తకుంటుంది. ఆధారాలతో ముహమ్మద్ గారి జీవితంలో మరి ఈ యొక్క లక్షణం ఉందా, ఈ అర్హత ఉందా, ఈ క్వాలిటీ ఉందా అని పరిశోధన చేస్తే జంగ్ ఖైబర్ జైనబ్ బింత్ హరీస్ అనే ఒక యూదా స్త్రీ ఆయనను మహమ్మద్ గారిని ఇంటికి ఆహ్వానించింది భోజనానికి. ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు. అలాగైతే ముందు భోజనం పెడతాను రండి అన్నది. భోజనం పెట్టి ఆమె మాంసంలో విషాన్ని కలిపి పెట్టింది. భోజనం పెట్టగానే ఆ మహమ్మద్ గారు తినేశాడు. తిన్న తర్వాత తన శరీరంలో జరుగుతున్న ప్రక్రియలను బట్టి ఆయనకు అర్థమైంది, ఇందులో విషం పెట్టావా అని అడిగాడు. అవును అన్నది ఆమె. ఎందుకు ఇలాగు చేశావన్నాడు. అంటే నీవు సత్య ప్రవక్తవో కాదో గుర్తించడానికి నేను ఇలాగు చేశాను. అంటే యూదులు ఏమనుకునేవారు, సత్య ప్రవక్త ఆహారములో ఏముందో గ్రహించగలడు, నేను నా మనసులో ఏమనుకుంటున్నానో గ్రహించగలడు గనక ఈయన సత్య ప్రవక్త అయితే నేను ఏమనుకుంటున్నానో గ్రహించి ఇందులో విషం పెట్టావు కదా అని చెప్పగలిగితే అప్పుడు నేను ఆయన పెళ్లి చేసుకుంటాను అనుకుంది. కానీ ఆయన గ్రహించలేక తిన్నాడు. ఆ విషముతోనే చివరి వరకు చనిపోయాడు. ఈ సంగతి బుఖారీ సహీ 4వ వాల్యూమ్ 394వ హదీస్, 5వ వాల్యూమ్ 551వ హదీస్, 7వ వాల్యూమ్ 669వ హదీస్, 3వ వాల్యూమ్ 786వ హదీస్, వీటన్నిటిలో కూడా మనకు ఈ సంఘటన జరిగిన సంఘటన గురించి వ్రాయబడి ఉంది.